హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. లంచ్ బాక్స్ సిరీస్లోని డే 2 రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో అనేది ఈ క్యారెట్ రైస్ అనేది చేసుకోవచ్చండి. ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి, చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కూడా అండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేశారంటే పిల్లలు ఒక మెతుకు కూడా వదలరండి, మొత్తం బాక్స్ ఖాళీ చేసి తెస్తారు. దీన్ని ఇప్పుడు ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కినాక ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి అనేది పిల్లలకి చాలా హెల్దీ అండి, అదే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. అందులో నెయ్యి కరిగినాక 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలండి. అవి 1 నిమిషం పాటు వేగాలండి. అలా వేగినాక అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక 1/2 ఇంచు వరకు దాల్చిన చెక్క, ఒక గ్రీన్ ఇలాచీ ఒకటి, ఒక 3 లవంగాలు వేసుకొని ఇవన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మసాలాలు ఫ్రై అయినాక ఒక 7-8 జీడి పలుకులు అండి ఇలా సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. జీడి పలుకులు అనేది కొంచెం కలర్ చేంజ్ అయినాక అందులో ఫ్రెష్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఒక 1/2 టీ స్పూన్ అండి, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలండి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఒక చిన్న ఆనియన్ అండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఆనియన్ అనేది మెత్తబడితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో నేను 2 పెద్ద సైజు క్యారెట్ని తీసుకున్నానండి, తురుముని తీసుకున్నాను, 1 కప్పు వరకు వచ్చింది. ఈ తురుముని వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాలు మగ్గించుకోవాలండి. పచ్చివాసన పోయిందాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఆరెంజ్ కలర్లో ఉన్న క్యారెట్ లైట్ ఎల్లోష్లోకి కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా చేంజ్ అయినాక అందులోని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు క్యారెట్ తురుముకి 2 కప్పుల ఉడికించిన రైస్ని తీసుకుంటున్నానండి. ఆ రైస్ మీద 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడరు, అయితే పెద్దలకైతే 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిల్లలకి మిరియాల పౌడర్ కారం సరిపోతుంది. అలాగే ఇక్కడ అరచక్క నిమ్మరసం పిండుకొని ఇప్పుడు ఈ రైస్ క్యారెట్ తురుము బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల క్యారెట్ రైస్ అనేది మంచి కలర్లో కనిపిస్తుందండి. ఇప్పుడు అన్నము క్యారెట్ తురుము కలిసిపోయి కదండి, ఇలా ఒక మూత పెట్టుకొని సిమ్లోన ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా రైస్కి సాల్ట్ మసాలాలన్నీ బాగా పడతాయి. ఇలా 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. 2 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతేనండి. క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా చేసి మీ పిల్లలకి పెట్టండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.